హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటంటే, మనకి అతి త్వరలో రాబోతుంది నూతన సంవత్సరాది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అసలు మనం ఈ రోజు చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి, చెయ్యకూడనటువంటి పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను. అలాగే ఈ రోజున మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి, అలాగే మనం ఈ రోజున ముఖ్యంగా ఏ దేవాలయ దర్శనం చేయాలి, ఎటువంటి వస్తువులను కొని మనం ఇంటికి తెచ్చుకోవాలి, ఏ వస్తువును మనం ఇంటికి కొని తెచ్చుకోవడం వలన, మనం ఏ దానం చేయడం వలన మనకి ఈ సంవత్సరం అంతా కూడా అత్యుత్తమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అనేది మీకు ఈ వీడియోలో నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. మీరు కంప్లీట్ గా చూస్తేనే మీకు కంప్లీట్ గా వీడియోలో ఉన్నటువంటి సారాంశం అర్థమవుతుంది. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది. మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ రోజున మనం ముఖ్యంగా చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి అనేది మొదట తెలుసుకుందాం. మనం ఈ రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే మనం తైలభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. స్నానం ఆచరించిన తరువాత మన ఇంట్లో ముఖ్యంగా కుల దైవానికి ఈ రోజు మనం పూజ చేయాలి, ఇంటి దైవానికి పూజ చేయాలి. మనం ఈ రోజున ముఖ్యంగా భగవంతునికి నివేదన చేయవలసినది ఏంటి అంటే ఉగాది పచ్చడి, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం, ఇలా షడ్రుచుల సమ్మేళనంతో చేసినటువంటి ఉగాది పచ్చడిని ముందుగా మన ఇంటి దేవునికి, కులదైవానికి సమర్పించి ఆ తరువాత మన ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. అయితే ఇక్కడ చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే ఉగాది పచ్చడిని స్పూన్లతోనో లేదంటే కప్పుల్లో వేసుకొనో తింటూ ఉంటారు. అలా కాదు, ఉగాది పచ్చడి భగవంతుని దగ్గర పెట్టి మన ఇంటి దైవానికి నివేదించి ప్రసాదంగా మనం తీసుకుంటాం కాబట్టి మనం అరిచేతిలో పచ్చడిని తీసుకొని మనం స్వీకరించాలి. దీని వలన మనకి చాలా శుభం కలుగుతుంది. అలాగే మన పెద్దలు చెప్పినటువంటి మాట కూడా ఇది. ఉగాది పచ్చడిని మనం ఏ సమయంలో తీసుకోవాలి, ఏ సమయంలో మన భగవంతునికి నివేదన చెయ్యాలి అనేది తెలుసుకుందాం. ఉగాది పచ్చడిని మనం ఉదయాన్నే మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా, సూర్యోదయానికి మునిపే మనం తలస్నానం చేసి పూజ గదిలో పూజ చేసుకున్నప్పుడు స్వామివారికి నివేదన చేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపు మనం ఉగాది పచ్చడిని స్వీకరించాలి నైవేద్యంగా. ఇది చాలా శుభప్రదం. ఉగాది పచ్చడి సేవించిన తరువాత మనం రాజదర్శనం చెయ్యాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. రాజదర్శనం ఏమిటంటే మన ఊర్లలో ఉన్నటువంటి రాజులను వెళ్ళి కలవాలి అని అంటూ ఉండేవారట అప్పట్లో. అయితే ఈ రోజుల్లో రాజులు ఎక్కడ ఉన్నారు, మనకి లేరు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ సృష్టికే, ఈ లోకానికే రాజు అయినటువంటి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి, శివాలయానికి వెళ్ళాలి. ఒకవేళ విష్ణాలయం దగ్గరలో ఉన్నట్లయితే విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని కూడా దర్శించుకోవచ్చు. ఇలా తప్పనిసరిగా ఈ రోజు మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే గణపతిని విశేషంగా పూజించాలి. ఇంట్లో అయినా దేవాలయంలో అయినా కూడా గణపతికి ఒక కొబ్బరి నూనె దీపారాధన చేసి బెల్లం ముక్కను నివేదించి దీపధూప నైవేద్యాలను సమర్పించి ఉగాది పచ్చడిని కూడా స్వామివారికి నివేదించి 21 గరిక పూసలను స్వామివారికి 21 నామాలతో స్వామివారికి సమర్పించి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి విఘ్నాలు మా జీవితాల్లో జరగకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని స్వామివారికి విశేషంగా నమస్కారం చేసుకొని పూజ చేసుకోవడం వలన ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి మేలు జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజంతా కూడా మనం చేయవలసినటువంటి మరో ముఖ్యమైన పని ఏమిటంటే మన తల్లిదండ్రులకు, తప్పనిసరిగా తల్లిదండ్రులకు, గురువులకు పాదాభి నమస్కారాలు చేసి ఆశీర్వచనాలు తీసుకోవాలి. అలాగే నూతన కార్యక్రమాలు ఏవైనా మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, అంటే నూతన వాహనాలు కానీ, ఏవైనా షాప్లు ఏవైనా ఓపెన్ చేయడం కానీ, ఏవైనా వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ, ఏదైనా నూతనంగా కొత్తగా ఏది ప్రారంభించాలి అనుకున్నా కూడా ఈ రోజున మీరు ప్రారంభించడం చాలా చాలా మంచిది. అయితే ఈ రోజున కొన్ని దాన ధర్మాలు కూడా చేయడం మంచిది. అయితే ఏంటవి అంటే విసినికర్రలు, మంచినీరు, పానకం ఇలాంటివి
దానం చెయ్యాలి. మన శక్తి కొలది దానం చెయ్యవచ్చు. అలాగే మనకి ఇప్పుడు మొదలయ్యింది వేసవి కాలం కాబట్టి మన శక్తి మేరకు మజ్జిగ లాంటిది, లేదంటే చలివేంద్రం లాంటివి, మంచినీరు చలివేంద్రాలు గాని ఇలా నెలకొల్పి అందరికీ వీటిని పంచిపెట్టడం వలన వాటి నుంచి వచ్చినటువంటి పుణ్యం కోసం మనం అస్సలు చెప్పలేమన్నమాట. అంతటి పుణ్యం కలుగుతుంది. అది ఈ రోజున చేయడం వల్ల ఇంకా రెండింతల ఫలితం కలుగుతుంది. అలాగే ఈ రోజున ముఖ్యంగా మన ఇంటికి ఒక కొత్త పంచాంగం పుస్తకాన్ని తెచ్చుకోవాలి. పొద్దున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఈ పుస్తకాన్ని పెట్టుకొని పూజ చేయాలి. కొంచెం పువ్వులు, అక్షింతలు ఈ పుస్తకం పంచాంగం పుస్తకం మీద వేయాలి. ఈ పుస్తకంతో పెద్దవాళ్ళతో కానీ మన ఇంట్లో పండితులతో కానీ పంచాంగ శ్రవణం అనేది చేయించుకోవాలి. అది ఎప్పుడు అంటే మధ్యాహ్నం 12 గంటల లోపు ఈ పంచాంగ శ్రవణం అనేది జరిగిపోవాలి. ఒకవేళ ఈ టైంలో కుదరని వారు సాయంత్రం సాయ సంధ్య వేళల్లో చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు వరకు చెయ్యాల్సినటువంటి పనుల కోసం తెలుసుకున్నాము. ఇప్పుడు చెయ్యకూడనటువంటి పనుల కోసం తెలుసుకుందాం. ఈ రోజున మనం ఎవ్వరితో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తగాదాలు, గొడవలు పడకూడదు. ఎందుకంటే ఈ రోజు మనం గొడవలు పడ్డాము అంటే సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా గొడవలు పడుతూ ఉంటాము. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలు, మీ ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా ఒక మంచి వాతావరణంతో ఒకరినొకరు ఆప్యాయంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మంచిగా మీ ఇంట్లో మంచి అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో పిల్లల్ని తిట్టడము అలాంటివి చెయ్యకూడదు. అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు ఈ రోజు చెయ్యకూడదు. ఏవైనా అవసరం ఉంటే మాత్రమే చెయ్యండి. అలాగే ఎమర్జెన్సీ అయితే తప్ప ఈ రోజు హాస్పిటల్స్ కి వెళ్ళడము, స్టేషన్స్ కి వెళ్ళడము, లాయర్లు కలవడము ఇలాంటివి ఏవి చెయ్యవద్దు. ముఖ్యంగా ఉగాది రోజున పాటించవలసినవి. అలాగే ఇప్పుడు అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు ఇంట్లో ముందుగానే ఆవు దూడ బొమ్మ తెచ్చి పెట్టుకొని ఉంటే పర్వాలేదు. లేకుంటే కనుక ఒక చిన్న ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను కొని తెచ్చుకోండి ఈ రోజు. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కదా. ఈ ఉగాది రోజున గోమాత బొమ్మను తెచ్చుకోవడం వలన చాలా శుభప్రదం కలుగుతుంది. మట్టిదా, వెండిదా, లేదంటే రాగిదా, ఇత్తడిదా ఇలాంటివి ఏం వద్దు. మీ ఇష్టం. మీరు ఏదైనా తెచ్చుకొని పూజా మందిరంలోనైనా పెట్టుకోండి, లేదంటే షోకేస్ లోనైనా పెట్టండి. అలాగే ఇంకా ఏంటంటే ఈ రోజున ఒక దీపపు కుందు గాని, పసుపు కుంకుమలు కానీ, లేదంటే లక్ష్మీప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు గాని తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిది. మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఒక వైట్ పేపర్ తీసుకొని ఏదైనా మీకు తీరనటువంటి కోరిక ఏదైనా ఉంటే దానిని రాసి మీరు ఓం సురభే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ కాగితాన్ని మడత పెట్టి ఆ ఆవు దూడ బొమ్మ కింద పెట్టాలి. ఇలా పెట్టిన చోట మీరు ఆవుని ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఒక పుష్పాన్ని సమర్పించాలి. ప్రతిరోజు కూడా ఆ గోమాతకు మీ కోరికను తెలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత ఆ కాగితాన్ని ఒక పసుపు గుడ్డలో పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి మూటలా కట్టి ఒక వేప చెట్టు కొమ్మకు కట్టాలి. ఇలా మీకు ఉన్నటువంటి కోరికను ఆ గోమాత ద్వారా తప్పనిసరిగా నెరవేర్చుకునేటువంటి ఒక చిన్న పరిహారం ఉగాది రోజు చెయ్యవలసి ఉంటుంది. మీకు వీలు ఉండి మీకు నమ్మకం ఉంటే తప్పకుండా చెయ్యండి. అయితే వీటితో పాటు ఉగాది రోజున తప్పకుండా గోమాతకు పసుపు, కుంకుమలు అర్పించి కనీసం 3 ప్రదక్షిణలనే చేయండి. మీ శక్తి కొలది పూజా ప్రదక్షిణలు చేసుకోండి. ఈ రోజున లక్ష్మీనారాయణులను, శివపార్వతులను విశేషంగా ఆరాధించండి. ఈ రోజున మీరు విశేషంగా ఇంట్లో పూజ చేసుకొని, దేవాలయంలో పూజ చేసుకొని మీరు స్వామివారి యొక్క స్తోత్రాలు, నామాలు పఠించండి. కనకధార స్తోత్రం తప్పకుండా ఈ రోజున ఎవరైనా ఇంకా మొదలు పెట్టలేదు, 3 సార్లు చదవాలి అని చెప్పుకున్నాం కదా, అది చెయ్యాలి అనుకుంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇదే కాదండి, మీరు భాగవతం, రామాయణం లాంటివి చదవాలి అనుకున్నా కూడా, మీరు భగవద్గీత ఏమి చదవాలనుకున్నా, దుర్గా సప్తసతి లేదంటే దుర్గా ద్వాత్రింశ నామావళి, శివాష్టోత్రం ఏది చదువుకోవాలనుకున్నా ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.